సమయం కొరకే నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వర్తమానంలో పెడదాం. మహాపరిషుద్ధుడా మిక్కిలి కృపగల తండ్రి, ఈ క్షణం వరకు మమ్మల్ని సజీవుల లెక్కల నుంచి మరొకసారి నీ పరిశుద్ధ నామాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన సమయం కొరకు స్తుతులు స్తోత్రం ఉందండి. ఓ ప్రభా నాయన, మరి మేము మరొక విశ్రాంతి దినాన నీ సన్నిధికి మేము చేరినాం తండ్రి. నీ ఘనమైన నామాన్ని స్తుతించడానికి, మా యొక్క అవసరాలను చెప్పుకోవడానికి, మా యొక్క తప్పులను ఒప్పుకొని సరి చేసుకోవడానికి, నీ నామాన్ని మహిమపరచడానికి మరి మేము ఇక్కడ చిన్న మొదలుగా ఉండే కొద్ది నిమిషాలు నీ సన్నిధిలో మేము నీ యొక్క నామాన్ని మహిమపరచడానికి కూడి ఉండగా మాకు నుండి ప్రభుత్వం నీ యొక్క కార్యాలను నిర్వహించిన తండ్రి నన్ను కొట్టండి. మరి వీటిని హృదయనేత్రాలు తెరిచి మరి మేము ధ్యానిస్తున్న కొద్ది అంశాన్ని మేము గ్రహించుకొని మా జీవితానికి అన్వయించుకొని ఆ ప్రకారం మేము ఈ లోకంలో జీవించినట్లు మీ కృపను గ్రహించమని ఈ చిన్న విజ్ఞాపనం దర్శనాలను చేసుకోమని మా ప్రభువుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పేరట మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, ఒకడు దేని చేత జయించబడతాడో వాడు దానికి బానిస అవుతాడని చెప్తున్నాడు. అంటే ఈ లోకంలో మనం అనేకమైన వాటిని ప్రేమిస్తాం, వాటిని బానిసం అవుతాం. అనేక విషయాలు దేవుడి నుండి మనల్ని వేరు చేస్తూ ఉంటాయి. మనం దేనికి లోనవుతామో, దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో దానికి మనం బానిసం అవుతాం. అంటే ఉదాహరణకి కొంతమంది త్రాగుడికి అలవాటు పడతారు. ఆ సమయానికి ఆ ఆల్కహాల్ వాళ్ళు తాగేది వాళ్ళకి లోన పడకపోతే షుగర్కి వచ్చేస్తుంది. మరి సిగరెట్లు అలవాటు వాళ్ళు కొంతమంది సిగరెట్లు బానిసలు అవుతారు. వాళ్ళు అనుకున్న సమయానికి ఆ సిగరెట్ తాకపోతే వాళ్ళకు కూడా లవ్నెస్, వీక్నెస్, షుగర్కి వచ్చేస్తుంది. ఈ అనుభవం నాకు కూడా ఉంది. దేవుడు తెలుసుకోక ముందు నేను సిగరెట్లు చాలా ఎక్కువగా తాగేవాడిని. మొట్టమొదట ఉదయాన్నే లెక్కనే ఫస్ట్ చేసే పని సిగరెట్ తాగి మళ్ళీ పడుకునేటప్పుడు సిగరెట్ తాగి పడుకునేవాడిని. అది నా వివాహానికి ముందు 25 సంవత్సరాల క్రితం దేవుడు తెలుసుకోక ముందు మరి కొద్దిగా ప్రతి చెడు పనిని కూడా నేరం చేశాను. తప్పులు చేయని వాళ్ళు ఎవరు లేరు. అయితే దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, మనం అతిక్రమాన్ని దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడిని కనికరం పొందుతామని చెప్పి దేవుడి వాక్యం చెప్తుంది. ప్రియులారా, మనలో ఎవరిని నీతిమంతులు కాదని చెప్పి దేవుడి వాక్యం చెప్తుంది. అయితే మనం అనీతిమంతులుగానే నశించి నరకానికి వెళ్ళాలని దేవుని ఉద్దేశం కాదు. దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి పంపించి మనందరినీ రక్షించి తన రాజ్యానికి వారసుగా చేసుకోవాలని చెప్పి మరి దేవుడు తన ఏకైక కుమారుని ఇక్కడ పంపించాడు. అయితే ఈ దినం నేను కొద్ది చిన్న విషయాలు మన దైనందిన జీవితంలో మనం చేసే కొన్ని విషయాలు మరి ముందుంచాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు మనం దేన్ని మన జీవితంలో ఎక్కువగా మనం ప్రేమిస్తే మనం దానికి బానిసలు అవుతాము. ఈ లోకంలో మనం దేన్ని ప్రేమిస్తున్నామో మన ప్రవర్తనే మనకు చెప్తూ ఉంటుంది. ఈ లోకంలో మనం దేనికైతే ప్రాధాన్యత ఇస్తామో, ఈ లోకంలో దేన్నైతే మనం ప్రేమించి దాన్ని హత్తుకొని ఉంటామో దానికి మనం బానిసలు అవుతాము. మరి మనం లోకానికి, లోకాసులకి, లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమించినప్పుడు మనం లోకానికి బానిసలం అయిపోతాము. దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞకి కట్టుబడి దేవుని మార్గాల్లో మనం నడవడానికి దేవునికి లోబడినప్పుడు, మనము దేవునికి జయించబడినప్పుడు దేవునికి దాసులు అవుతాము. మరి ప్రియులారా, మనందరం కూడా మరి లోకానికి దాసులం అవుతున్నాము, మరి దేవునికి దాసులం అవుతున్నాము అని చెప్పి మన జీవితాన్ని మనం ఒకసారి మనందరం కూడా మనందరం కూడా మన జీవితాన్ని పరీక్షించుకొని మన జీవితంలో మరి ఏది ప్రధానమైన స్థానం వహిస్తుంది,
మనం లోకాన్ని ప్రేమిస్తున్నామా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని నేను దేవుడి పక్షాన వేడుకుంటున్నాను. కాబట్టి ప్రియులారా, పౌలు చెప్పింది అక్షరాల మరి దేవుని వాక్యము ఏది కూడా తప్పిపోదు. భూమి ఆకాశము గతించిపోయినను మరి నా నోటి నుండి వచ్చిన వాక్యంలో ఒక సమయము పుల్లయము తప్పిపోదని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు. మరి పౌలు ఏం చెప్తున్నాడంటే, ఒకడు దేనికి బానిస అవునో వాడు దానికి, ఒకడు దేని చేత జయించడమో వాడు దానికి బానిస అవుతాడని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, మనం ముఖ్యంగా ఈ లోకంలో మనం దేవుడిలో పూర్తిగా సంపూర్ణంగా ఎదగలేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మనము లోకాశంతో లోకంలో కూడుకొని పోయి లోకాశంతో ఇవిడిపోయి లోకాన్ని దేవుడి కన్నా ఎక్కువగా ప్రేమించడం వల్లనే మనం దేవుడిలో సంపూర్ణంగా ఎదగలేకపోతున్నాము. దేవుడిలో మనం సంపూర్ణంగా ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే, లోకంలో నుండి మనం బయటికి రావట్లేదు. దేవుడిలో నుండి మనం పూర్తిగా మనం దేవుడిలోకి ఎదగాలంటే మనం లోకంలో నుండి బయటికి రావాలని చెప్పి దేవుడి వాక్యం చెబుతుంది. మనమైతే లోకాన్ని తీసుకొని పోతాం దేవుని దగ్గరికి. ఎప్పుడు మనం భూ సంబంధమైన కోరికలు, భూ సంబంధమైన ఆలోచనలు, భూ సంబంధమైన భోగభాగ్యాలను మనం ప్రదానం చేసుకొని మనం దేవుని సన్నిధికి ఎప్పుడు ఆ జాబితా తీసుకొని పోతూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు లోకంలో నుండి బయటకు వస్తేనే మీరు నాతో సహవాసం చేయగలరు. మీరు దేవుడిలో ఎదగాలంటే మీరు లోకంలో నుండి బయటికి రావాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, మనం ఈ సందర్భాన్ని కొన్ని వాక్య భాగాల ద్వారా మనం చూసుకుందాం. చూసారా, మనం ముఖ్యంగా ఏంటంటే మనందరిలో ఉన్న బలహీనతలు కూడా మరి మోషే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏం చెప్తున్నారంటే, అల్పకాలము పాపభోగం అనుభవించు కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అని చెప్పి హెబ్రీ పత్రంలో మోషే చెప్తున్నాడు. మరి రోమీయులకు రాసిన పత్రిక 1:25లో పౌలు ఏం చెప్తున్నాడంటే, దయచేసి ఎవరన్నా చదవగలిగితే రోమా 1:25. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించింది. యుగముల వరకు ఆయన థ్యాంక్ యూ. దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించుతున్నారు. దేవుని సత్యాన్ని అసత్యంగా మార్చి సృష్టికర్తను మర్చిపోయి సృష్టించిన దాన్ని పూజిస్తున్నారని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అదే ఎగ్జాక్ట్గా మనం చేస్తున్నారు. దేవుడిని మర్చిపోయి దేవుడు సృష్టించిన వాటిని మనం ఎక్కువగా పూజిస్తున్నాం. దేవుడిని పూజించకుండా, దేవుడిని చెప్పింది చేయకుండా, మన జీవితాన్ని మనం సరి చేసుకోకుండా మనం ఆ విధంగా చేస్తున్నామని చెప్పి పౌలు చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా, మనము ఈ దినం నేను మీతో పంచుకోవాలనుకున్న సత్యం ఏంటంటే, మన నిత్య జీవితంలో మనం నిజంగా మరి దేవుడిని అనుసరించి, వాక్యాన్ని అనుసరించి, లోకాన్ని అధిగమించి దేవుడిని అందుకోవటానికి, దేవుడితో సహవాసం చేయడానికి మనం ప్రయాసపడుతున్నామా? నిజంగా మరి మనల్ని మనం పరీక్షించుకోవాలని చెప్పి ఇక్కడున్న ప్రతి బిడ్డనే నేను మరి ప్రార్థిస్తున్నాను, ప్రతివాడుతున్నాను. ఏంటంటే మనం చిన్న పరీక్ష ఒకటి చేసుకుందాం మనందరం. నేను, మీరు, మనందరం కూడా మరి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకున్న సమయాన్ని బట్టి, వాళ్ళకున్న అలవాట్లను బట్టి ప్రతిరోజు మరి నేను కనీసం నేను నా పరిస్థితులను బట్టి కనీసం 2 రోజులు, రోజుకి 2 సార్లు ఉదయం రాత్రి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటాను. నా మటుకు మళ్ళీ కుటుంబంతో ఒకసారి ఉదయం రాత్రి లెగ్గానే పడుకునేటప్పుడు మరి నాకు నేను ప్రార్థన చేసుకుంటాను. అదేవిధంగా మీరందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారని చెప్పి నేను
మరి మనం చేసుకునే ప్రార్థన ఒకసారి మనం పరీక్షిద్దాం. మనందరం చిన్న పరీక్ష చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు మీరు చేసే ప్రార్థనలో ఏం చేస్తున్నారు అనేది ఒకసారి మీరు గమనించండి. ఒక నిమిషం సమయం ఇస్తున్నాను. అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు, లేకపోతే నేను గొప్ప నేను చెప్పుకోవట్లేదు. కానీ ప్రియులారా, మన అవసరాలు దేవుడికి చెప్పుకోవడంలో తప్పు లేదు. దేవుడితో మన రహస్యాలు చెప్పుకోవడంలో తప్పు లేదు. దేవుడికి మనకు కావాల్సినవి అడగడంలో తప్పు లేదు. కానీ అది ఎప్పుడు ఈ లోకానికి సంబంధించే, ఈ లోకానికి మరి ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలని, మరి ఇంకా ఉద్యోగం ఉన్నప్పటికీ ఇంకా ఆ ఉద్యోగం బయటకు పోవాలని, లేకపోతే ఒక కారు ఉన్నప్పటికీ ఇంకా మంచి కారు కావాలని, లేకపోతే ఫర్నిచర్ కావాలని, మరి ఐ డోంట్ నో ఎవ్రీవన్ ఒక్కొక్కరు ఏ విధంగా ప్రార్థన చేసుకుంటారో మీ ప్రార్థనలు మీరు ఒకసారి గమనించాలని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ మనం ప్రతిరోజు చేసుకునే ప్రార్థనలో ఎంత శాతము దేవుడికి సంబంధించి మరి ఆత్మల కోసం కానీ, సంఘ అభివృద్ధి కోసం కానీ, మరి సువార్త ప్రకటించడం కోసం కానీ మీరు చేసే ప్రార్థనలో పరలోకానికి సంబంధించి, దేవుడికి సంబంధించి ఎంత సమయాన్ని మీరు స్పెండ్ చేస్తున్నారు? మీ ఆరోగ్యాల గురించి, మీ పిల్లల గురించి, మీ కుటుంబాల గురించి, మీ అవసరాల గురించి ఎంత సమయం స్పెండ్ చేస్తున్నారు? ఒక నిమిషం ఆలోచించుకుందాం మనందరం కూడా. ఎప్పుడు మనకిక అది కావాలి, ఇది కావాలి, ఇది లేదు, అది లేదు, ఇదే జాబితా లేదు. మరి ఏదో ఆదివారం వచ్చి కాసేపు మరి పటావు గారిని సంతోషపెట్టడం కోసం, మరి లేకపోతే ఎవరో ప్రీచర్ వస్తున్నారు అని వాళ్ళని సంతోషపెట్టడం కోసం, వంతు తీసుకోవడానికి నాలుగో వాక్యం వచ్చి ఇక్కడ కాసేపు కూర్చొని పోవటమైనా, మరి సంఘం అభివృద్ధి చేయడం కోసం, కొత్త వాళ్ళని తీసుకురావడం కోసం, ఆత్మలను రక్షించడం కోసం లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరందరూ భార్యాపిల్లలను వదిలిపెట్టి, ఇళ్ళు వాటిని వదిలిపెట్టి పోయి ఏదో చేయాలని నేను చెప్పట్లేదు. కనీసం మనం పరిధిలో మనం చేయగలిగింది ఏమన్నా చేయడానికి ప్రయత్నిస్తున్నామా? ప్రయత్నించి అది పని జరగకపోతే అది వేరే సంగతి. అసలు ప్రయత్నమే లేనప్పుడు అసలు మనం ఏం చేస్తున్నాం అని చెప్పి మరి ఆలోచించాలని చెప్పి నేను ప్రతి ఒక్కరు కూడా మరి దేవుడితో నడవటం కోసం, మనం దేవుళ్ళలో ఎదగలేకపోవటానికి, దేవుళ్ళలో మనం పరిపూర్ణం కాలేకపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన లోకాశలు, లోకంలో మనకున్న సంబంధాలు, మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసం, మన యోగక్షేమాల కోసం, వీటి కోసమే మనం ప్రధానమైన మన ప్రార్థన. మరి ఆనెస్ట్గా నాకు తెలిసినంత వరకు మరి నేను మరి దేవుడి చిత్తం అయితే నేను అసలు ఫుల్ టైం దేవుడి సేవ చేయాలని చెప్పి మరి దేవుడికి అనుకూలం అయితే మరి ఇక అసలు సాధ్యమైనంత త్వరగా రిటైర్డ్ అయిపోయి ఇండియా అనుకోలేకపోతే ఎక్కడో చోట ఫుల్ టైం దేవుడి సేవ చేయాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఆ విషయం కోసం మరి మీరు కూడా ప్రార్థన చేయమని నేను మీకు మరి ముఖాముఖిగా చెప్తున్నాను. మరి నేను దానికోసం ఆశపడుతున్నాను. మరి దేవుని చిత్తమైతే సాధ్యమైనంత త్వరగా నేను మరి దేవుని సేవలో ఉండాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. గతించిన కాలం మనం ఇంతవరకే చాలు. మనం వ్యర్థమైన జీవితాన్ని 50-60 సంవత్సరాలు మనం గడిపాము. మరి దేవుని కొరకు ఇంకా మనం ప్రయాసపడటానికి సమయం ఇంకా ఎంతో లేదు. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే, ఈ లోకాన్ని జయించడానికి మనం దేవుడితో సహవాసం చేయడానికి మన ప్రార్థనే మనం ఒక టెస్ట్ పాయింట్. మనం ఏం ప్రార్థన చేస్తున్నాం అనేది కానీ మనం పరీక్షించుకున్నట్లయితే మనం ప్రార్థన మీద మనకి దేవుడికి, లోకానికి దేవుడికి ఉన్న సంబంధం మనకి తెలుస్తుంది. దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే,
మనం ప్రార్థన చేసుకోవడంలో మన అవసరాన్ని చెప్పుకోవడంలో తప్పులేదు, కానీ మనం చేసే ప్రార్థన దేవుని దృష్టికి సమంజసంగా ఉండాలి, దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు మరి తన పరిచర్య ప్రారంభించిన మొదట్లో అపవాది చేత శోధించబడి 40 దినాలు ఉపవాసం, 40 రాత్రులు పగలు ఉపవాసం ఉండి మరి ఆయన మొట్టమొదటిగా తన సువార్త ప్రారంభించినప్పుడు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. కొండ మీద ప్రసంగం అంటే చాలామంది 5 అధ్యాయాలు ఉంటాయి అనుకుంటారు. 5, 6, 7 అధ్యాయాల్లో యేసు ప్రభువు మరి 40 దినాలు ఉపవాసం ఉండి తన పరిచర్య ప్రారంభించిన మొదటి దినాల్లో కొండ మీద ప్రసంగంలో ఆయన చేసిన 3 అధ్యాయాల్లో అనేకమైన మరి గంభీరమైన ఉపన్యాసము, మరి ఆల్మోస్ట్ బైబిల్ అంతా ఆ 3 అధ్యాయాల్లో ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన వాక్యాల్లో. మరి నేను 6వ అధ్యాయంలో కొన్ని వచనాలు గమనించాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. 6వ అధ్యాయం ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలన్నింటిని బట్టి ఇప్పుడు మనం లోకంలో నుండి బయటికి రావాలని చెప్పి నేను దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మీకు చూపిస్తున్నాను. 6వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం, అక్కడనే నీ హృదయం దేహమునకు దీపం కన్నే కనుక నీ కళ్ళు తేటగా చాలా బ్రదరు మీ ధనము మళ్ళీ మొదట్లో అక్కడనే నీ హృదయం. చూసారా దేవుడి మాత్రం ఏం చెప్తుందంటే మనం చేసే ప్రార్థన మనం ఒకసారి గమనించుకుందాం. మన ప్రార్థనలో ఏది ఎక్కువ భాగం మనం చేస్తున్నామో అక్కడే మన హృదయం ఉండదు, అంతే కదా. మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ హృదయం అక్కడ ఉంటుందని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది 6:27. మరి మన హృదయం లోకం మీద ఉందో దేవుని మీద ఉందో మనం చేసే ప్రార్థన బట్టి మనకి తెలుస్తుంది. మీ హృదయం ఎక్కడ, మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ హృదయం ఎక్కడ ఉంటుందో అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. తర్వాత మళ్ళీ 24వ వచనం చదవడం అదే, ఇతర యజమానులకు దాసుడుగా ఉన్నాడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించు, లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని ధృవీకరించు. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉన్నాడు. చాలు కదా. చూసారా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు లోకాన్ని దేవునిలోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. మన లోక అవసరాలు, మన లోక స్నేహము, మన లోక సంబంధమైన కోరికలు, వీటిని దేవుని దగ్గర తీసుకుపోవడానికి ఎప్పుడు అదే మన పోరాటం. మన తప్పులు మనం గమనించం, మన బలహీనతలు మనం గమనించం, మనం ఏ రకమైన పాపంలో మనం ఉంటున్నామో మనం గమనించం. మనం ఎప్పుడు మన అవసరాలు, మన కోరికలు మనం ఎప్పుడు దేవుని దగ్గరికి తీసుకెళ్తాము. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవునికి సిరికి మీరు దాసులుగా ఉండలేరు, ఏదో ఒకదాన్నే మీరు చూజ్ చేసుకోమని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. మీరు రెండింటినీ సేవించాలనుకుంటే అది కుదిరే పని కాదని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, మనం లోకానన్నా కోరుకోవాలి, సిరినన్నా కోరుకోవాలి, సంపదలన్నా కోరుకోవాలి, లేదా దేవుడినన్నా కోరుకోవాలి. మనం వీటి కోసం ఇండియాలో సామెత చెప్పినట్టు సల్లపొచ్చి ముత్త దాసిందని చెప్తారు. సామెత చూసారా? ఒకమ్మ ఇంటికి పోయి మధ్య కడుక్కోవడానికి పోయి ముత్త కనపడకుండా ఉండి చీర కింద పెట్టుకొని ముంత సోది కప్పుడులన్నీ చెప్పి ఇంటికి వెళ్ళిపోయే ముందు కొద్దిగా మధ్యకుంటే పోయామా అని చెప్పి ఆ ముంత బయటకు చేస్తుందంట. నేను వెళ్ళింది మధ్య కడుక్కోవడానికి, ఆమె యోగక్షేమాలు కనుక్కోవడానికి కాదు. అసలు సంగతి రాగానే ఆడకుండా చివరిలో చెప్తూ ఉంటుంది. అంటే మనం కూడా దేవుని దగ్గర మనం ఆ రకంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు మన ప్రార్థనని అంగీకరించడం అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, మనం దేవుణ్ణి కానీ లోకాన్ని కానీ ఏదో ఒకదాన్నే కోరుకొని దానికోసం మనం ప్రయాసపడాలి, కానీ దేవునికి
వాళ్ళకి తెలుసు. మనం చెప్పుకోవడంలో తప్పలేదు, కానీ అదే ప్రధానమైన కోరిక, అదే ప్రధానమైన అంశంగా పదే పదే చేసిన ప్రార్థన పాడిందే పాడగా పసిపోల దాసరాయన గారు పొద్దాకా అదే ప్రార్థన, అదే కోరిక, అదే చేయటం కాదు. కాబట్టి ప్రియులారా, మనం జీవితాల్లో కొంచెం మార్పు తెచ్చుకొని గమనించుకొని మరి దేవుడికి సన్నిహితంగా మనం జీవితాలని చెప్పి మరి మీరు కూడా నేను ఆశపడుతున్నాను. మనందరం దేవుడికి సన్నిధిలో దగ్గరగా ఉండాలని చెప్పి. తర్వాత మరి 26వ వచనం చదువుకుంటున్నారు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోక తండ్రి వాటిని పోషించుచున్నాడు. చాలు చూసారా, మనం ఎప్పుడు దేవుడు తన స్వరూపంలో మనల్ని సృష్టించాడు. ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించాడని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకోవడము, ఆయనను మీ పరలోక తండ్రి వాటిని పోషించున్నారు. మరి ఆయన స్వరూపంలో సృష్టించిన మనల్ని మీరు పిచ్చుకల కన్నా పక్షుల కన్నా శ్రేష్టమైన వాడు కారా? మీరెందుకు మరి బహుగా చింతిస్తున్నారు మీ యొక్క విషయం అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. మళ్ళీ 31 నుండి 34 వరకు చదువుకుంటారు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకూడదు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించదు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడదు. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలు. చూసారా ప్రియులారా, మీరు ఎందుకు అంత చింతిస్తున్నారు? ఏనాటి కీడు ఆనాటికి చాలు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకు మనం మరి అక్యుములేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం? ఎప్పుడు ఉన్నా దాంతో తృప్తిపడం. అక్యుములేట్ దేవుడు ఇశ్రాయేలీని నడిపించేటప్పుడు మన్నాన్ని సమృద్ధిగా కురిపిస్తుంటే వాళ్ళు పోగు చేసుకొని దాచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే దేవుడు ఏం చేశాడు? దాన్ని తెలుసు కదా మీకు అందరికీ. పోగు చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే పురుగులు పడుతుంది. ఏ రోజుకి ఆ రోజే పోగు చేసుకొని తినాలి. నీకు రోజు ఇస్తుంటే పోగు చేసుకొని ఇంట్లో పెట్టుకునే పని ఉంది. అది మన స్వభావం, అది మన సహజ స్వభావం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం మరి మనకి ఏది చెప్తుందో అది మనం గమనించుకోవాలని చెప్పి నేను మీరందరూ కూడా దాన్ని ఇది మనం ఎప్పుడు క్రైస్తవ జీవితం ప్రారంభించిన దగ్గర నుండి ఈ యొక్క వచనాలు మనం కొన్ని వేలసార్లు విని ఉంటాం. అయితే దాన్ని మనం అన్వయించుకోకుండా, అనుసరించకుండా మనం ఉన్నంతకాలం కూడా మరి అవి మన జీవితంలో పనిచేయనంత కాలము అవి ఏం పనిచేయవు. దేవుని వాక్యము మరి ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 7వ వచనంలో అక్కడ ఒక చిన్న ఉపమానం ఉంది. 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఈ ఉపమానం కూడా మనందరం మన చిన్నప్పటి నుండి వింటున్నాం. మనం విత్తువారి ఉపమానం 7వ వచనం చదువు. కొన్ని ముళ్ళ పొదలలో పడెను, ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణచివేశారు. చూసారా, మనము ముండ్ల పొదల్లో పడ్డ విత్తనాలకి సాదృశ్యం. తర్వాత 22వ వచనం చదవండి బ్రదర్. అందులోనే ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయు కనుక వాడు నిష్ఫలుడను. చూసారా ప్రియులారా, ఆ ముండ్ల పొదలలో పడ్డ విత్తనం ఏంటంటే ఐహిక విచారాలు, ధనమోహం. ఈ ముండ్ల పొదలు, ఈ విత్తనాలు మొలవడానికైతే మొలుస్తాయి, కానీ ముండ్ల పొదలు మొలవడం ఎక్కువ అవడం వలన ఆ ముండ్ల పొదలు వాటిని అణిచివేస్తాయి, వాటిని పైకి రాని. అది ఏంటి? ఈ ఐహిక విచారము. ముండ్ల పొదలు దేనికి సాదృశ్యం అంటే ఐహిక విచారము, ధనమోహము. ఈ ఎక్కువ అవడం వలన వాడు ఏమని చెప్తుంది దేవుని వాక్యం? వాడు వాక్యం వినువాడే కానీ వాడు నిష్ఫలుడైపోతాడు. వాడిలో
అవి అభివృద్ధి పొందేది ఏమీ ఉండదని చెప్పి దేవుడు వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ కూడా మన క్రైస్తవ జీవితం ప్రారంభించిన దగ్గర నుండి బైబిల్ అంతా కూడా ఎప్పుడో ఏదో ఒక దేవుని సేవకుడు ఏదో ఒక సమయంలో ప్రతి వాక్యాన్ని కూడా మరి మనందరం వినే ఉంటాము. ఇవన్నీ కూడా మరి బైబిల్లో లేని ఉన్నాయే చెప్పాలి. ఏ ప్రీతులు చెప్పినా, ఏ దేవుని సేవకుడు చెప్పినా, లేదా కొత్త బైబిల్ని సృష్టించి లేని సంగతులు చెప్పలేము. విన్నాయే వింటూ ఉంటాం, మనలో మార్పు రాదు. చెప్పియే చెప్తూ ఉంటాము, రోజు ప్రార్థన చేసుకుంటూనే ఉంటాము, మన జీవితాల్లో మార్పు రాదు. అంటే మీరు నేను మనందరం కూడా ఎప్పుడూ ఒకే స్థితిలో దేవుళ్ళలో ఎదగలేకుండా ఒకే స్థితిలో ఎందుకు ఉంటున్నామనే దానికోసం నేను ప్రయాసపడుతున్నాము. మనందరం కూడా దేవుడికి సమీపంగా రావడానికి, దేవుళ్ళలో ఎదగడానికి వీటన్నింటినీ మనం అధిగమించి మనం ఎక్స్ట్రా కొంత దేవుడి కోసం మనం ప్రయత్నం చేసినట్లయితే మన జీవితాలు ఫలవంతంగా, విజయవంతంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయని చెప్పి నేను మీకు సెలవిస్తున్నాను. ఇది నా జీవితంలో నేను మరి స్వానుభవంగా నేను అనుభవించిన సంగతి. మరి ప్రియులారా, మనందరం కూడా మరి ఈ విషయాలను మనం గుర్తుంచుకొని మనం లోకంలో నుండి బయటికి రావాలని చెప్పి లోకం మీద ఎక్కువగా మరి మనం ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి లోకాన్ని జయించి దేవునితో సన్నిహిత సంబంధం కలిగి జీవించాలని చెప్పి నేను మీ అందరికీ దేవుని తరఫున నేను మనవి చేస్తున్నాను. తర్వాత ప్రియులారా, ఈ లోకాశల గురించి ఇదే మన సహోదరి చదివిన పాఠ్యభాగం దానిలోకి నేను ఇంకా రాలేదు. సో అది తెలుసు మీకు అందరికీ. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి మరి మనుషులు పంపించినప్పుడు మరి లోతు మీద జారిపడి లోతు కుటుంబాన్ని రక్షించాలని చెప్పి దేవుడు దూతలను పంపించి వాళ్ళని బయటికి రమ్మంటే మరి లోతు ఆ సొదొమ గొమొర్రా పట్టణాల మీద ఉన్న వ్యామోహం చేత తడం చేస్తూ ఉంటాడు. కదలడానికి ఇష్టపడకుండా ఆలస్యం చేస్తూ ఉంటే ఆ దూతలు వాళ్ళ చేతులను పట్టుకొని బయటికి తీసుకొచ్చి మరి ఆ ఎదురుకుండా కొండకు పారిపోమంటే లోతు బాలే పిల్లలు ఏమంటారంటే అంత దూరం బాలని మీ దగ్గరలో ఉండాలి, ఈ ఊరిలోకి వెళ్తామంటే సరే వెళ్ళమని చెప్తే సరే మీరు ఏం చెప్తారు, దేవుని మాకు ఏం చెప్తుందంటే అక్కడ మీరు 17వ వచనం చూడండి. ఆదికాండం 19:17 వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడము, ఈ మైదానంలో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతములకు పారిపోమని చెప్పగా చాలా కాదు. దేవుడి దూత ఏం చెప్తుందంటే మీరు వెనక్కి చూడకుండా ఆ పర్వతానికి పారిపోమని చెప్పి వెనక్కి చూడొద్దని చెప్తే తర్వాత మళ్ళీ 22వ వచనం 26వ వచనం ప్రజలు అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయ. చూసారా, ఆ దూతలు దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు మరి బహు పాపంతో మరి బహు విధమైన అపవిత్రతతో నిండిపోయిన పట్టణాలు. మరి దేవుడు నోహ కాలంలో ఒకసారి మరి భూమి మీద ఉన్న ప్రాణులన్నింటినీ నశించి చేశారు. వాళ్ళ పాపం విపరీతం అయిపోవడం వలన ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు మరి దేవుడు నాశనం చేయడానికి దూతలు పంపినప్పుడు అక్కడ పాపం బహు భయంకరమైన పాపంతో నిండిపోయింది. మరి వాళ్ళని రక్షించడానికి వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళు తడువు చేస్తుంటే వాళ్ళ చేతులు పెట్టుకొని బయటకు తీసుకొచ్చి వెనక్కి చూడకుండా పారిపోమంటే లోతు భార్య కొంత దూరం నడిచి వచ్చి వెనక్కి తిరిగి చూసింది. ఏంటి దానికి సాదృశ్యం? వెనక్కి తిరిగి చూడటం మళ్ళీ అంటే గుళ్ళు పగిలిపోతుంది. ఆ పట్టణాన్ని వదిలిపోవటానికి తనకి ఇష్టం లేదు. అక్కడ ఏమైపోతుందో ఆ తన దాచుకున్నాయన్నీ కాలిపోతున్నాయి. దాని మీద వ్యామోహం తగ్గలేదు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల కోసం తనకున్న వ్యామోహం తగ్గక ఆ ప్రేమ, ఆ కోరిక అవన్నీ తీరక చూడొద్దని దేవుడు చెప్పినా కూడా చూడకూడదని తెలిసినా కూడా తను వెనక్కి తిరిగి చూసింది. ఎందుకు ఆపుకోలేక.
ఆ వ్యామోహం తీరలా తను. అంతకాలం ఆ పట్టణాల్లో ఉండి అవన్నీ అనుభవించినప్పుడు కూడా మరి తను ఆ వ్యామోహం చేత వెనక్కి తిరిగి చూసి ఉపస్తంభం అయిపోయింది. ప్రియులారా, ఇది ఈ లోకాన్ని ప్రేమించే విషయాల్లో మనం చర్చించుకున్నప్పుడు మరి ఈ లోతు భార్య ఒక సాదృశ్యంగా లోకాన్ని ప్రేమించిన స్త్రీగా ఆ సొదొమ గొమొర్రా పట్టణాల మీద వ్యామోహంతో తను వెనక్కి తిరిగి చూసి ఉపస్తంభం అయిపోయింది. ప్రియులారా, మరి నేను మీరు కూడా మనందరం కూడా మరి దేవుడికి సంబంధించిన విషయాలకు మనం ప్రాధాన్యత ఇవ్వకుండా ఎప్పుడు లోకంలాగే లోకం తట్టే ఉండి దేవుడి కొరకు మనం ఏం చేయలేకపోతే మన పరిస్థితి, నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా లోతు భార్యలాగే మరి ఉప్పు స్తంభంగా మారటము, మరి నరకానికి వెళ్ళటము, మరి దేవుడు ఏది నిర్ణయిస్తే దానికి మనము పాత్రలు అవుతాం. కాబట్టి ప్రియులారా, మనము అలా ఉండకూడదని చెప్పి మరి దేవుని వాక్యం చెప్తుంది. చూసారా, మరి తర్వాత మరి చాలా కాలాతీతం అయిపోతుంది, నేను త్వరగా ముగించేస్తాను. యాకోబు 1 యోహాను 2:15 వచనాలు చూసినట్లయితే 1 యోహాను 2:15 వస్తుంది. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపుడు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. చూసారా ప్రియులారా, 1 యోహాను 2:15 వచనాలు మీరు గమనించినట్లయితే లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమింపబడి, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఇవన్నీ గతించిపోతాయి, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు నిరంతరము నిలుస్తారని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అదే తాత్పర్యం మళ్ళీ యాకోబు 4:4 ఏం చెప్తుందంటే, యాకోబు 4:4 వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగగా, కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయకూడదో వాడు దేవునికి శత్రువు. చాలు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగగా, ఎవడు లోకంతో స్నేహం చేయకూడదో వాడు దేవునికి శత్రువు. మనం ఈ లోకాన్ని ప్రేమించి దేవునితో స్నేహం చేయాలనుకుంటే మనము దేవునికి శత్రువులు అవుతామని చెప్పి మరి వ్యభిచారతరమా సర్ప సంతానమా అని చెప్పి యాకోబు గద్దిస్తున్నాడు. యాకోబు పత్రిక అది 5 అధ్యాయాలు, 5 అమూల్యమైన అధ్యాయాలు. అది చాలా పవర్ఫుల్ అయిన దేవుని వాక్యం. మీరు అందరూ చదవకపోతే ఒకసారి దయచేసి యాకోబు రాసిన పత్రిక 5 అధ్యాయాలు, చాలా చిన్న అధ్యాయాలు, చాలా మరి హృదయానికి గుచ్చుకునే మరి అంశాలు అందులో ఉన్నాయి. దయచేసి యాకోబు పత్రిక అందరూ దయచేసి క్షుణ్ణంగా చదవమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. కాబట్టి ప్రియులారా, మరి దేవుళ్ళలో మనం ఎదగాలంటే లోకంలో నుండి బయటికి రావాలి. మెయిన్ మెసేజ్ ఏంటంటే దేవుళ్ళలో మనం ఎదగలేకపోవడానికి ప్రధానమైన కారణం మనం లోకంలో నుండి బయటికి రాలేకపోవటమే, లోకంలో ఉన్న ఆశలు మనము జయించలేకపోవటమే. మనం ఎల్లప్పుడూ మన భార్య పిల్లలు, మన పిల్లలు, మన కుటుంబము, ఈ లోక సంబంధము, ఈ వ్యాపారమే కానీ దేవుడితో సంబంధము, దేవుడి పని కొరకి మనం ప్రయాసపడేది చాలా తక్కువ. మరి మీరు ఆనెస్ట్గా ఎవరు చేసే ప్రార్థనలు ఒకసారి మీరు మరి మీ మనసాక్షి ప్రకారం మీ ప్రార్థనను మీరు ఒకసారి మీరు పునరావృతం చేసుకున్నట్లయితే మరి అందులో ఎంత భాగం మరి మీరు దేవుని కొరకు హెచ్చిస్తున్నారో, మరి ఎంత భాగము మరి మీ సొంతానికి హెచ్చిస్తున్నారో మనందరం కూడా, నేను మీరు కూడా మనం ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21 పౌలు ఏం చెప్తున్నానంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావు అయితే లాభం. అదే మన భాషలో చెప్పాలంటే మన మట్టుకైతే బ్రతుకుట లోకం కొరకే, సావు అంటే భయం కదా మనకి.
మన మటుకైతే బ్రతుకుడు లోకం కొరకే, చావంటే భయం. మనకు పౌలేమంటున్నాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అంటున్నాడు. మనలో ఎంతమంది చావు అయితే లాభం అని చెప్పగలం? హృదయం పెట్టి వేసుకొని చెప్పండి. చావు అంటే భయం. మనకు బ్రతికేది లోకం కోసం, హానెస్ట్గా చెప్పుకోవాలంటే. కాబట్టి ప్రియులారా, నేను నన్ను కూడా విమర్శించుకుంటున్నాను, మిమ్మల్నే విమర్శించట్లేదు. మనందరం కూడా, నేను మీరు, మనం వాక్యానుసారమైన జీవితం లేనప్పుడు మన జీవితం వ్యర్థం. తెలియక తప్పు చేసిన వాళ్ళకి తగిలే దెబ్బలు తక్కువ. తెలిసి కూడా కావాలని చేసే వాళ్ళకి క్షమాపణ లేదు. పౌలు చెప్తాడు, నేను ఎరుగక చేశాను. ఆయన ప్రభువుని తెలుసుకోక ముందు సంఘాన్ని హింసించాడు, తర్వాత నేను ఎరుగక చేశాను కనుక క్షమించబడ్డాను అంటున్నాడు. మనం ఎరిగి చేస్తే క్షమాపణ లేదు, ఎక్కువ దెబ్బలు మనకి. కాబట్టి ప్రియులారా, మనం వాక్యాన్ని తెలుసుకొని వాక్యానుసారంగా మనం జీవించాలని చెప్పి నాకు నేను హెచ్చరించుకుంటున్నాను. మీ అందరిని కూడా వాక్యంతో దేవుని తరఫున మీకు చెప్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఏంటంటే మనం చివరి దినాల్లో ఉన్నాం. చివరిగా ఒక వాక్యం చదువుకుంటారు, 2 పేతురు 3:9. 2 పేతురు 3:9. చూసారా, దేవుడు ఎప్పుడు వస్తాడో, ఆ అవిశ్వాసం చెప్పుకున్నట్లుగా ఎప్పటి నుండో వస్తున్నారు, అది ఇది ఆయన రావట్లేదు అని చెప్పి మనం అనుకున్నట్లుగా ఆయన ఆలస్యం చేసేవాడు కాదు. కానీ ఆయన వాగ్దానము మనలో ఇంకెవరైనా రక్షించబడకపోతే మనం రక్షించబడాలని చెప్పి మన పట్ల దీర్ఘశాంతం కలవాడై ఆయన మన కోసం వేచి ఉన్నాడు. అయితే ఇంకొక సంగతి ఏంటంటే, ముఖ్యమైన సంగతి, ఆయన రావడం లేట్ అయినా ఈలోపు మనం చనిపోవచ్చు. మనం చనిపోతే ప్రియులారా, దేవుడు రెండవ రాకడ కన్నా మనం ముందుగా చనిపోతే పరిశుద్ధులలాగా పునరుద్ధానం దేవుడు వచ్చిన రోజు మృతుల్లో నుండి లేగలిగినటువంటి పరిశుద్ధమైన జీవితం క్షమించండి. మనం జీవిస్తున్నామా లేదా అని చెప్పి మనందరం రెండవ రాకడ కోసం ఎదుర్కోవటం కాదు, కానీ మనం ఎప్పుడు మరణించినా తిరిగి రాస్తామా లేదా అని చెప్పి మనం ఆలోచించుకొని నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలని చెప్పి దేవుని తరఫున మీ అందరికీ నేను హెచ్చరిస్తున్నాను. తర్వాత నేను చెప్పేది ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీయులు 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు పొడిగించాడు. అది నిజానికి మీకు మనందరికీ తెలుసు. 40 సంవత్సరాలు ఈజిప్ట్ నుండి కానానికి రావడానికి ప్రయాణం 40 రోజుల ప్రయాణం అయితే ఇశ్రాయేలీయులకి దేవుడు 40 సంవత్సరాలు ఇచ్చాడు. ఆ 40 సంవత్సరాల్లో వాళ్ళు ప్రతిరోజు కొన్నిసార్లు దేవుణ్ణి సేవించారు, దేవుణ్ణి ఘనపరిచారు, దేవుణ్ణి స్తుతించారు. అప్పుడే దేవుణ్ణి శోధించారు. అప్పుడే అది కావాలన్నారు, ఇది కావాలన్నారు. నమ్మకం లేదు. అనేకమైన వ్యాధుల వల్ల, అనేకమైన వాటి వలన అందరూ నశించిపోయారు. 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు దేవుడు సహించి వాళ్ళు రక్షించబడాలని చెప్పి వాళ్ళ కోసం కనిపెట్టి చూస్తే వాళ్ళలో అందరూ తిరుగుబాటు స్వభావం కలిగి అందరూ నశించిపోయారు. ఒక ఇద్దరు మాత్రమే, ఆ 6 లక్షల జనంలో 2 మాత్రమే రక్షించబడ్డారు. వాళ్ళిద్దరేమో మీకు తెలుసు, యెహోషువ, కాలేబు. మిగతా వాళ్ళందరూ నశించిపోయారు. ప్రియులారా, దేవుడు మీకు నాకు 40 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 30 ఏళ్ళు ఇవన్నీ ఎందుకంటే మనం కార్లు, ఇళ్ళు కొనుక్కొని భోగ్యాలు అనుభవించడానికి కాదు. కానీ దేవుడు మన పట్ల దీర్ఘశాంతం కలవాడయి మనం
ఇశ్రాయేలీలకి 40 ఏళ్ళు ఇచ్చాడు, మనకైతే 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు. మరి చాలామందికి మనం రక్షించబడ్డామో లేదో కూడా తెలియదు. మీరు నిజంగా రక్షించబడితే మీకు రక్షించబడినట్టు తెలుసు. కాబట్టి మనం ఇశ్రాయేలీలను చూసి నవ్వడం కాదు, కానీ మనల్ని చూసి మనం సంతాపడాలి. మనకి 40, 50, 60, 70 ఏళ్ళు వచ్చినా మరి మనం రక్షించబడ్డామా, దేవుళ్ళలోకి వచ్చామా లేదా అని చెప్పి మనం పరీక్షించుకొని మనం ఇంకా రక్షించబడకపోతే ప్రియులారా, మరి మీరు దేవుని తెలుసుకొని దేవుని రక్షణ మార్గంలోకి వచ్చి మరి మీరందరూ దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని ఆశిస్తూ దేవుని వాక్యాన్ని ఆశీర్వదించాలని చెప్పి ఇంతటితో నేను ముగిస్తున్నాను.